నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. నువ్వేం చేసావు? ఏం చేసావు తోమా? చూసి ఆయనో కాదో అని నువ్వు నన్ను ఏం చేసినావు? నమ్మాను. అయితే నేను ఉన్నవాడును అనువాడును, నేనున్నాను, సజీవుడుగా నేనున్నాను అని నన్ను చూడకుండా నమ్మేవారు ఎవరో వారు ధన్యులు. ఇదిగో దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుండో. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు, ఆయన ఉన్నారు, ఆయన ద్వారానే పరలోకం అని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. అలా నమ్మిన వారే ఎవరో ధన్యులు అని చెబుతున్నారు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్టును ఇవి రాయబడిను. చూచారండి, ఆయన చేసిన సూచక క్రియలు ఇవన్నీ కూడా అనేకమైన ఇతర సూచక క్రియలు ఈ గ్రంథమందు అయితే రాయబడలేదు. కానీ ఈ గ్రంథమందు రాయబడినది ఏమిటి అని అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఎవరో దేవుని కుమారుడు అని నువ్వు నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజున కుటుంబంలో స్త్రీ విశ్వాసం కలిగి ఉండదు, పురుషుడు విశ్వాసం కలిగి ఉండదు. ఇంకా పిల్లలు ఎలా కలిగి ఉంటారు? ఏదైనా నువ్వు ప్రభుతో చెప్పుకునే విధంగా ఉన్నావా, లేకపోతే నువ్వు అవిశ్వాసంగా ఉన్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా, ఏ విధంగా నువ్వు కలిగి ఉన్నావో నువ్వే పరీక్షించుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రే వస్తే ఈ లోకమే నువ్వు ఈ లోకాన్ని విడిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు చెప్పినా ఏది చెప్పినా వాక్యానుసారంగా ఉందా లేదా, ఈ వాక్యం నన్ను పరలోకం చేస్తుందా లేదా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశోధించాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలండి.